16వ కార్తీక పురాణము 18వ అధ్యాయము సత్కర్మానుష్ఠ ఫల ప్రభావము. ఓ మునిచంద్ర, మీ దర్శనము వలన ధన్యుడనైతిని, సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశము చేసితిరి. నేటి నుండి మీ శిష్యుడనైతిని. తండ్రి, గురువు, అన్న, దైవము సమస్తము మీరే. నా పూర్వ పుణ్య ఫలితములనే కదా మీ ఓటి పుణ్యపురుషుల సాంగత్యము తటస్థించెను. లేనిచో నేను మహాపాపినై మహారణ్యములో ఒక మొద్దుబారిన చెట్టునై ఉండగా తమ కృప వలననే నాకు మోక్షము కలిగినది కదా. మీ దర్శన భాగ్యము లేని ఎడల ఈ కేకారణ్యంలో తరతరాలుగా చెట్టు రూపమును ఉండవలసినదే కదా. అట్టి నేనెక్కడా, మీ దర్శన భాగ్యం ఎక్కడ, నాకు సద్గతి ఎక్కడ, పుణ్యఫలప్రదాయగు ఈ కార్తీక మాసం ఎక్కడ, పాపాత్ముడనకు నేనెక్కడ, ఈ విష్ణాలయమందు ప్రవేశించుటెక్కడ అని అన్నీను దైవికముగా ఘటనలు తప్ప మరొకటి కాదు. కానా నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడెట్లు అనుసరించి ఇవ్వలేను, దాని ఫలం ఎట్టిదో విశదీకరింపుడని ప్రార్థించను. ఓ ధనలోభ, నీవడిగిన ప్రశ్నలనియు మంచివే. అవి అందరికీ ఉపయోగార్థమైనటివి కాన వివరించెదను. శ్రద్ధగా ఆలకింపుము. ప్రతి మనుజుడును ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడవుచున్నాడు. ఈ వేదము శరీరమునకే గాని ఆత్మకు లేదు. అటు ఆత్మజ్ఞానము కలుగుటకే సత్కర్మములు చేయవలెనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి. సత్కర్మనాచరించి వాటి ఫలము పరమేశ్వరార్పితమునరించి జ్ఞానము కలుగును. మానవుడే జాతివాడో ఎటువంటి కర్మలు ఆచరించవలనో తెలుసుకొని అటువంటివి ఆచరింపవలను. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మలను ఆచరించినను వ్యర్థమగును. అటులనే కార్తీక మాసమందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను, వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను, మాఘమాసంలో సూర్యుడు మకర రాశి అందుండగాను, అనగా ఈ 3 మాసముల యందునను తప్పక నదిలో ప్రాతకాల స్నానము చేయవలెను. అటల స్నానములు ఆచరించి దేవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును. సూర్యచంద్రగ్రహణ సమయములందును తదితర పుణ్యదినములయందును స్నానము చేయవచ్చును. ప్రాతకాలంలో స్నానము చేసిన మనుజుడు సంధ్యావందనం, సూర్య నమస్కారములు చేయవలెను. అట్లు ఆచరించిన వాడు కర్మభ్రష్టుడగును. కార్తీక మాసమందు అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించను. కార్తీక మాసముతో సమానమైన మాసము, వేదములతో సరితూగు శాస్త్రము, గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు, బ్రాహ్మణులకు సమానమైన జాతియు, భార్యతో సరితూగు సుఖమును, ధర్మముతో సమానమైన మిత్రుడును, శ్రీహరితో సమానమైన దేవుడును లేడని తెలుసుకొనుడు. కార్తీక మాసమందు విద్యుత్కర్త ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవుదురు అని అంగీరసుడు చెప్పగా విని మరలా ధనలోపుడు ఇటులా ప్రశ్నించెను. ఓ మునిశ్రేష్ఠ, చాతుర్మాస వ్రతమని చెప్పితిరే, ఏ కారణం చేత దానిని ఆచరించవలను? ఇది వరకు ఎవరైనా ఈ వ్రతమును ఆచరించి ఉన్నారా? ఆ వ్రతం యొక్క ఫలితమేమి, విధానం ఎట్టిదని సవిస్తరంగా విశదీకరింపుడని కోరెను. అందులోకి అంగీకరించి ఇట్లు చెప్పాను. పోయి వినుము. చాతుర్మాస వ్రతం అనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢ శుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును. ఆ 4 మాసములకే చాతుర్మాసమని పేరు. అనగా ఆషాఢ శుద్ధ ఏకాదశి, శైన ఏకాదశి అనియు, కార్తీక శుద్ధ ఏకాదశి, ఉత్తాన ఏకాదశి అనియు, ఈ వ్రతమునకు చాతుర్మాస వ్రతమనియు పేర్లు. ఈ 4 మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన, దాన, జప, తపాది సత్కార్యాలు చేసినచో పూర్ణఫలము కలుగును. ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకుంటుని కాన ఆ సంగతులు నీకు తెలియజేయుచున్నాను. తొలి కృతయుగమున శ్రీవైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చుండి ఉండగా ఆ సమయమున నారదా మహర్షి వచ్చి పద్మనేత్రుండును, చతుర్బాహుండును, కోటి సూర్య ప్రకాశమానుండును అగు శ్రీమన్నారాయణకు నమస్కరించి ముకులిత హస్తములతో నిలబడి ఉండెను. అంత శ్రీహరి నారదని గాంచి ఏమీయూ తెలియని వాని వలె మందహాసముతో నిట్లనెను. నారదా, నీవు క్షేమమే కదా? త్రిలోక సంసారివైన నీకు తెలియని విషయములు లేవు. మహామునుల సత్కర్మానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నవా? మానవులందరూ వారికి విధించబడిన ధర్మములను ఆచరించుచున్నారా? ప్రపంచముననే అరిష్టములు లేక ఉన్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగాను. అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి, ఓ దేవా, ఈ జగంబున నీ వెరుగని విషయములు ఏవియునూ లేవు. అయినను నన్ను వచింపుమనుటచే విన్నవించుచుంటిని.
ప్రపంచమున కొందరు మనుషులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుట లేదు. వారెట్లు విముక్తులగుదురో ఎరుగలేకున్నాను. కొందరు భుజించకూడదనైన పదార్థములు భుజించుచున్నారు. కొందరు పుణ్యవ్రతములు చేయుచు అవి పూర్తిగాక మునిపే మధ్యలో మానివేయుచున్నారు. కొందరు సదాచారులుగా, మరికొందరు అహంకార సహితులుగా, పరనిందాపరాయణులుగా జీవించుచున్నారు. అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ములను నొనర్చి రక్షింపుమని ప్రార్థించెను. జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేల కొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంతో ఒంటరిగా తిరుగుచుండెను. ప్రపంచమంతయు తన దయావలోకమును వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరిరక్షించుచుండెను. పుణ్యక్షేత్రములు, పుణ్యనదులు, పుణ్యాశ్రమములు తిరుగుచుండెను. ఆ విధంగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలివాడని ఎగతాళి చేయుచుండేది. కొందరు ఈ ముసలివానితో మనకేమి పని అని ఊరకుండేరి. కొందరు గర్విష్ఠులైరి, మరికొందరు కామార్తులే శ్రీహరిని కన్నెత్తి అయినను చూడకుండేరి. వీరందరినీ భక్తవత్సలుడగు శ్రీహరి గాంచి వీరిని ఎట్లు ధరింపజేతున్నాయని ఆలోచించుతూ ముసలి బ్రాహ్మణ రూపము విడిచి శంఖ చక్ర గదాపద్మ కౌస్తుభ మాలాద్యలంకారయుతుడై నిజరూపమును ధరించి లక్ష్మీదేవి తోడను భక్తుల తోడను మునిజన ప్రీతికరమగు నైమిసారణ్యమునకు వెడలేదు. ఆ వనమందు తపస్సు చేసుకొనుచున్న మునిపుంగవులు స్వయముగా తమ ఆశ్రమముల కరుదించిన సచ్చిదానంద స్వరూపుడగు శ్రీమన్నారాయణను దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆదిదైవములకు లక్ష్మీనారాయణుల నిట్లు స్తోత్రము గావించిరి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినిం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అష్టదశాధ్యాయము 18వ రోజు పారాయణము సమాప్తం. హరి ఓం.